హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను జైలర్ 2 అనేది మూవీ అనౌన్స్మెంట్ చేసినారండి. ఎవరైనా చూడకపోతే ఒకవేళ యూట్యూబ్లో చూడాలనుకుంటే యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినారండి. చూడండి, వేరే లెవెల్ ఉంది టీజర్ అనౌన్స్మెంట్, అదే మన మూవీ అనౌన్స్మెంట్. మేబీ ఈ మూవీ అనేది నేను 1 ఇయర్ వరకు పడచ్చు, 2025 ఎండింగ్లో రావచ్చు, అంటే 2026 స్టార్టింగ్లో రావచ్చు అని అనుకుంటున్నాను. వేరే లెవెల్ ఉందండి. మనకి మూవీ అనౌన్స్మెంట్ కూడా వేరే లెవెల్ ఇస్తున్నారు. మన నెల్సన్ గారు సేమ్ అండి, నెల్సన్ గారు డైరెక్టరు, అనిరుద్ గారు మ్యూజిక్ అయితే మీరు అనౌన్స్మెంట్లో చూసుంటారు. బీజిఎం వేరే లెవెల్ కుమ్మిండు. కొంచెం సింక్ ఉంటుంది జైలర్ వన్ బీజిఎంకి. మేబీ కంటిన్యూటీ స్టోరీ ఉండొచ్చు అనుకుంటున్నాను. లేదంటే సీక్వెన్స్ కింద తీసుకుని వేరే స్టోరీ యాడ్ చేస్తారో మనకు చెప్పలేము. కంటిన్యూటీ స్టోరీ ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి జైలర్ 1లో కూడా అంతగా మనకు అనిపించలేదు జైలర్ 2 రిలీజ్ చేస్తారు అని చెప్పి. సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చినారు. మన డేట్ అనేది అనౌన్స్ చేయలే, కానీ కమ్మింగ్ సూన్ అని చెప్పి ఒకటైతే పెట్టినారు. దీంట్లో కూడా మనకి జైలర్ 1 వచ్చిన కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక తమిళనాడులో మీకు తెలియదు, తమిళనాడులో కుమ్ముతుంది. తమిళనాడు, కర్ణాటకలో వేరే లెవెల్ ఆడుతుంది సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకోవాలి. ఆ టైంలో మనకి పెద్ద మన తెలుగు యాక్టర్స్ మూవీ వస్తే మేబీ డ్రాప్ అవ్వచ్చేమో మనం చెప్పలేము. కానీ ఈ మూవీ అయితే నేను ఈజీగా అనుకుంటున్నాను మేబీ 800 crores వరకు క్రాస్ అవ్వచ్చేమో అని చెప్పి ఈ మూవీ. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయండి. రజనీకాంత్ మూవీ మీకు తెలిసిందే. జైలర్ 1 కూడా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటికీ జైలర్ 1 బీజిఎం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారండి. ప్రతి ఒక్కరు ఆ బీజిఎంతో షార్ట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి వ్యూస్ అనేది వేరే లెవెల్ వస్తున్నాయి. ఇక అట్లాగే జైలర్ 2 బీజిఎం కూడా వేరే లెవెల్ ఇస్తున్నారు మన అనిరుద్ గారు. అదే బీజిఎంకి కొంచెం సిమిలర్ ఉన్నా కానీ కొంచెం చేంజెస్ చేసినారు. చూడండి, ఒక 4 minutes to 4 minutes 30 seconds వరకు ఉంది ఈ వీడియో. అదే మూవీ అనౌన్స్మెంట్ వీడియో బాగుంది. నెల్సన్ గారు డిసప్పాయింట్ చేయరని నేను పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నెల్సన్ గారు మూవీస్ చాలా బాగుంటాయి. డిసప్పాయింట్ అనేది పక్కా చేయరాను. ఈ మూవీ కూడా నాకు తెలిసి సక్సెస్ఫుల్గా 2025 ఎండింగ్లో రిలీజ్ అవ్వచ్చు. లేదంటే ఒకవేళ షూటింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతే 2025 రిలీజ్ అవుతుంది. లేదంటే ఇట్ మేబీ ఎక్స్టెండెడ్ టు 2026. కానీ పక్కా ఇయర్లో రిలీజ్ అవుతుందని అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ప్లస్ ఇయర్లో కూడా తమిళ్లో పెద్దగా నాకు పెద్ద మూవీస్ అనేవి రావేమో అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్లో మనకి కొత్త ట్రైలర్ అనౌన్స్ చేయొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు దాంట్లో కూడా. సూర్య గారు, రజనీకాంత్ గారు, మనకి అజిత్ గారు ఆల్రెడీ పట్టుదల ట్రైలరు రిలీజ్ అయింది. ఒకవేళ అది ఎవరు చూడకపోతే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఆ ట్రైలర్ రివ్యూ అనేది కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక జైలర్ 2కి వచ్చేస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయండి, చాలా ఉన్నాయి జైలర్ 2కి. అనుకుంటున్నాం మేబీ ఒకవేళ ఈ మూవీ కూడా 1000 crores క్రాస్ అవ్వచ్చేమో చెప్పలేము. ఇక మనకి మూవీ అనౌన్స్మెంట్లో మనకి రివ్యూ అనేది ఏమి ఇవ్వరుగా. చెప్పాలన్నా కానీ ట్రైలర్ పాయింట్ ఇది అని చెప్పి మనకి ఏమి జస్ట్ బాగా ఇచ్చినారండి. ఇక వెనకాల కాల్ బ్లాస్ట్ అవ్వడం, అది అవ్వడం, ఇది అవ్వడము, దానికి బీజిఎం సెట్ అవ్వడము అన్నీ బాగుంది. అనిరుద్ గారు మళ్ళీ చింపేసినారండి. అనిరుద్ గారు మీ బీజిఎము మేబీ ఇదే బీజిఎం యాడ్ చేయొచ్చు, లేదంటే బీజిఎంకి కొంచెం చేంజెస్ చేసి మూవీలో యాడ్ చేయొచ్చు, మన తెలియదు. కానీ పక్కా డిసప్పాయింట్ కాదండి. నేను పట్టుదల ట్రైలర్ కూడా చూసినాను. దాంట్లో కూడా అనిరుద్ గారి బీజిఎం వేరే లెవెల్ ఉంది. ఆ ఫైట్స్కి ఆ బీజిఎం సెట్ అయిందండి. పక్కా ఆ మూవీ కూడా హిట్ అయితే అనిరుద్ గారి బీజిఎం లానే అండి. అది వేరే లెవెల్ ఉంటుందండి. ఆ బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తాయి ఇట్లా. ఒకవేళ మనకి జైలర్కి ఇంకా కొన్ని జైలర్ 2కి ఇంకా అప్డేట్స్ వస్తే అది కూడా మీకు వీడియో కింద మార్చి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, రిలీజ్ డేట్ అని చెప్పి అన్నీ దొరికినా కానీ ఒకవేళ మూవీ కాకపోయినా షార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. ఏం చేయకండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియో పెట్టినా ఎట్లా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. అదొకటి నా దగ్గర నుంచి రిక్వెస్ట్ అండి. దాట్స్ ఇట్ ఈరోజుకి.